మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం 19వ రోజు. స్వయంగా శ్రీ మహావిష్ణువు నైమిశారణ్యంలోని ఋషులకు కార్తీక మాస వ్రతాచరణ, పవిత్రత మరియు గొప్పతనాన్ని వివరించడం. స్నానం. కార్తీక మాసమంతా సూర్యోదయానికి ముందు చేసే స్నానము ఉత్తమ స్నానము, పుణ్యస్నానము, పవిత్ర స్నానము. ఇది విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఆలస్యమయ్యే కొద్దీ ఫలితము తగ్గుతుంది. వరణ, అసి అని ఈ 2 నదులు కాశీలో గంగానదిలో కలుస్తాయి కనుక కాశీకి వారణాసి అనే పేరు వచ్చింది. కార్తీక మాసంలో వారణాసి ప్రాంతంలో కాశీలో గంగానదిలో స్నానం చేయడం మహాయోగము. గంగాజలము ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. అందరము కార్తీకంలో గంగా స్నానం చేయలేము. కాశీ గంగను తెచ్చుకొని మనం స్నానం చేసే నీటిలో ఒక నీటి చుక్క వేసుకొని చేస్తే గంగా స్నాన ఫలితం వస్తుంది. గంగాజలము లేకపోతే ఇంకా సులభోపాయము, మనము స్నానం చేసే నీటిలో మారేడుదలము కానీ అవిసె పువ్వు కానీ వేసుకొని స్నానం చేసినా గంగా స్నాన ఫలితం వస్తుంది. దానం. ఇంకొక విషయం, ఈ మాసంలో మారేడు పండు కానీ నేరేడు పండు కానీ వెలగ పండు కానీ అన్నిటికంటే ముఖ్యమైనది, ఈశ్వరునికి ఇష్టమైనది రేగుపండు కానీ దానం చేస్తే చాలా మంచిది. వంశాభివృద్ధి కలుగుతుంది, సత్సంతానము కలుగుతుంది. ఉపవాసము. ఉపవాసం ఉండగలిగిన వారు ఉపవాసం ఉండవచ్చు, లేదా పూజ అయ్యేదాకా ఏమీ తినకుండా ఉండాలి. నిషిద్ధ ఆహారములు. మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు, పొగ తాగరాదు, ఎక్కువగా ఉప్పు పదార్థాలు తినకూడదు, దాహం వేసే నూనె పదార్థాలు తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి మానేస్తే మంచిది. కోడిగుడ్డు కూడా తినకూడదు. ఈ మాసంలో ఉత్తమమైన నియమం ఏమిటంటే ఎవరిని దూషించకూడదు. పూజ. కలియుగంలో ముఖ్యంగా మానవులకు ఉన్న బలహీనత మనసు నిలకడగా ఉండకపోవడం, చంచల మనస్కులు. కావున కార్తీక మాసంలో 19వ రోజు అవిసె పూలతో ఈశ్వరుని పూజిస్తే మనసుకి నిలకడ వస్తుంది. మన ఏవ మూల కారణం బంధమోక్షయోహో. అవిసె పువ్వులతో గాని మారేడు దళాలతో కానీ 19వ రోజు ఈశ్వరునికి అష్టోత్తర శతనామాలతో పూజ చేస్తే మనసుకు నిలకడ వస్తుంది. అవిసె పూలకు మారేడు దళాలకు సంఖ్యానియమం లేదు. దొరికినన్ని పువ్వులు మారేడు దళాలతో శక్తి కొలది చేయవచ్చు. కథ. ఒకసారి నారదుడు వైకుంఠానికి వెళ్ళాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు తుంబురుడి పాటలు వింటున్నాడు. జ్ఞాని మహర్షి అయిన నారదుడు వినయంగా తన దైవమైన విష్ణువుని ఇలా ప్రార్థించాడు. నారాయణ, నలినేక్షణ, నీరజదల నేత్ర శౌరి, అఖిలేశ గదాధారణ, నీకు నమస్కారము అనగా విష్ణువు, నారద, ఏదో పని లేకుండా నువ్వు రావు, ఏమి పని మీద వచ్చావు అని అడిగాడు. అప్పుడు నారదుడు నవ్వి, భూలోకానికి వెళ్ళాను. భూలోకంలో అందరూ నానా యాతన పడుతున్నారు. తిండి లేక కొందరు, తిండి ఎక్కువై కొందరు, జ్ఞానం లేక కొందరు, జ్ఞానం ఎక్కువై కొందరు. అసలు మానవునికి పరిపూర్ణమైన సంతోషం ఉండదా అని అన్నాడు. అప్పుడు విష్ణువు, నారద, మానవుల్లో అహంకారం పెరిగిపోయింది. భగవంతుడు మనకి ఏ పని చేయగలిగే శక్తి ఇస్తే ఆ పని చేయాలి. ఎవరో ఏదో అన్నారని చేతకాని పనులు చేయకూడదు. పక్కవారి భజనతో, ప్రోత్సాహంతో మానవుడు దురహంకారంతో చేతగాని పనులు చేస్తున్నాడు. నేను వారిని అనుగ్రహిస్తాను అని శ్రీ మహావిష్ణువు భూలోకానికి వచ్చాడు. మారు రూపంలో మొత్తం క్షేత్రాలన్నీ తిరిగాడు. కాశీ, గయ, ప్రయాగ, శ్రీశైలం, ద్రాక్షారామం ఇలా అన్ని ప్రదేశాలకు వెళ్ళి మానవులతో, నేను మీ కష్టాలను తీరుస్తాను, నా మాట వింటారా అని అడిగాడు. మారు రూపంలో ఉన్న విష్ణువును గుర్తించలేక, నిన్ను నువ్వే బాగు చేసుకోలేవు, మమ్ములను బాగు చేస్తావా అని చెప్పి అపహాస్యం చేశారు. భగవంతుడు ప్రజలను మార్చడానికి మారువేషంలోనే వస్తాడు. అజ్ఞానులైన వారు విష్ణువుని గుర్తించలేకపోయారు. ఆఖరికి నైమిశారణ్యం చేరుకున్నాడు. అక్కడ జ్ఞానసిద్ధులైన వశిష్ఠుడు వంటి ఋషులు ఉన్నారు. వారు మారువేషంలో ఉన్న విష్ణువుని గుర్తించారు.
అందరూ పరంధామ మారు రూపంలో వచ్చి మమ్మల్ని పరీక్ష చేస్తున్నావా? నువ్వు ఏ రూపంలో ఉన్నా మేము గుర్తించగలం. మత్స్య రూపంలో ఉన్నా, కూర్మ రూపంలో ఉన్నా, వరాహ రూపంలో ఉన్నా, నరసింహ రూపంలో ఉన్నా, పరశురామ రూపంలో ఉన్నా, వామన రూపంలో ఉన్నా, కల్కి రూపంలో ఉన్నా, విప్రుడిగా ఉన్నా, చండాలుడిగా ఉన్నా, పశువుగా ఉన్నా, పక్షిగా ఉన్నా, ఎలా ఉన్నా నిన్ను గుర్తిస్తాం. నీ కాంతి నీదే అని వాళ్ళంతా సాష్టాంగపడగానే విష్ణువు శంఖ చక్ర గదా పద్మాలు ధరించి 4 చేతులతో స్వచ్ఛమైన రూపంతో, కిరీటంతో, కాంతులతో, చెవులకి కుండలాలతో, నడుమికి వడ్డానంతో, పసుపు పచ్చని వస్త్రంతో, కౌస్తుభమణితో, శ్రీవత్సలాంఛనంతో లక్ష్మీదేవిని వక్షస్థలంపై పెట్టుకొని పుణ్యశీల, సుశీల, సునంద, నంద ప్రముఖ సంభావితుడు, శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యాశక్తి సేవితుడై వారికి దర్శనమిచ్చాడు. విష్ణువు దర్శనము ఇవ్వగానే వారంతా ఒక్కసారిగా సాష్టాంగపడి పరిపరి విధములుగా స్తోత్రము చేశారు. ప్రభు, నీ పాదపద్మములకు నమస్కారము. ప్రభు, నువ్వు సత్యమే వ్రతముగా కలిగిన వారిని అనుగ్రహిస్తావు. పంచభూతములకు మూలము నీవు. అందరినీ సమానంగా చూసేవారిని అనుగ్రహిస్తావు. ఇక్కడికి వేంచేసిన కారణం ఏమిటో తెలియదు, కాని మమ్మల్ని అనుగ్రహించడానికి వచ్చావని భావిస్తున్నామని చెప్పగానే వెంటనే విష్ణువు, నాయనలారా, మానవులకు కలియుగంలో ఎక్కువ కష్టాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అదృష్టవశాత్తు కృతయుగంలో ఉన్నారు. కృతయుగంలో ఉన్న ధర్మము త్రేతాయుగంలో తగ్గుతుంది, ద్వాపర యుగంలో ఇంకా తగ్గుతుంది, కలియుగంలో ఇంచుమించుగా లుప్తమైపోతుంది. అధర్మం పెరిగిపోతుంది, మానవులకి కష్టాలు పెరుగుతాయి, దురహంకారాలు పెరుగుతాయి, మానవులు భ్రష్టులైపోతున్నారు, అపవిత్రులైపోతున్నారు. వారిని ఉద్ధరించడానికి మీ ద్వారా వారికి ఒక సందేశాన్ని ఇవ్వడానికి వచ్చాను అనగానే, ఏమిటి స్వామి అన్నారు. మాసాలలో కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాస పవిత్రతని, గొప్పతనాన్ని ఊరూరా చాటండి, అన్ని లోకాలలో చాటండి. కార్తీక మాసంలో అందరూ తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసేలాగా చూడండి. కార్తీక మాసంలో తెల్లవారుజామున చేసే స్నానం మానవుడికి ఆరోగ్యం ఇస్తుంది, దుఃఖం తొలగిస్తుంది. ఈ మాసంలో ఉపవాసం చేస్తే కడుపుకి సంబంధించిన రోగాలు తొలగిపోతాయి, బాధలు తగ్గిపోతాయి. ఈ మాసంలో ఆకాశదీపం వెలిగించటం వల్ల మానవునికి యమబాధలు ఉండవు. కార్తీక మాసంలో ఆవునేతితో అసంఖ్యాకంగా దీపాలు వెలిగించిన వారు తరిస్తారు. కార్తీక మాసంలో సామూహికంగా అసంఖ్యాకంగా దీపాలు వెలిగించిన, దీపదానాలు చేసిన అఖండ సంపదలని, జ్ఞానాన్ని ఇస్తుంది, భయంకర కష్టాలను తొలగిస్తుంది. ఈ నెల రోజులు నన్ను గాని ఈశ్వరుణ్ణి కాని యథాశక్తి ద్రవ్యాలతో పూజిస్తే చాలా మంచిది, అవిసె పూలతో పూజిస్తే చాలా మంచిది అనగానే మునులందరూ ఈ నెల ఏమి తినకూడదు అని అడిగారు. మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు, పొగ తాగరాదు, ఎక్కువగా ఉప్పు పదార్థాలు తినకూడదు, దాహం వేసే నూనె పదార్థాలు తినకూడదు, ఉల్లి వెల్లుల్లి మానేస్తే మంచిది, కోడిగుడ్డు కూడా తినకూడదు. ఈ మాసంలో ఉత్తమమైన నియమం ఏమిటంటే ఎవరిని దూషించకూడదు. గురువులకు, తల్లిదండ్రులకు దూషించే అధికారం ఉంది. వాళ్ళు శిష్యులని, పిల్లలని సవ్యమైన మార్గంలో పెట్టాలి కనుక ఎవరైనా దూషించినా మీరు వినకండి. అప్పుడు వారు కార్తీక మాసం నెల రోజులు పక్కనే ఉన్న గోమతి నదిలో స్నానాలు చేసి భాగవతాది పురాణాలు విన్నారు. స్వయంగా ఇది విష్ణువే చెప్పాడు కాబట్టి మనం కూడా కార్తీక మాసం నెల రోజులు ఆచరిద్దాము. కనీసం 19వ రోజైనా నియమంగా ఉండాలి. తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలి. ఈ రోజు నువ్వుల నూనెతో దీపం శివుని సన్నిధానంలో పెడితే చాలా మంచిది. సూర్యాస్త సమయంలో ఆవునేతి దీపంతో పాటు నువ్వుల నూనె దీపం కూడా ఈశ్వరుని సన్నిధానంలో పెడితే భయంకరమైన జాతక శని దోషాలు తొలగుతాయి, సత్ఫలితాలన్నీ ఇస్తుంది. సర్వం కార్తీక దామోదరార్పణమస్తు.